నుంచి బోరు సరే మొన్న ట్రబుల్ ఇచ్చింది సార్. మనం అంతా ఎమర్జెన్సీలో మనకి ఇక్కడ సారంగపూర్లో ఏ ఎలక్ట్రీషియన్ అవైలబుల్ లేరు సార్, ప్లంబరు అవైలబుల్ లేరు సార్. జైచల్ నుంచి రావాలి, ఆయన 2 days ఇక్కడ నుంచి తీసుకుపోవాలి, మోటార్ రిపేర్ చేయించాలి, అది రిపేర్ అక్కడికి వెళ్ళి ఇక్కడ తెచ్చి పెట్టాలి, రిపేర్ అవ్వలేదు చేసింది సార్. అట్లా ఒక 2 రోజులు ఇబ్బంది మనం ట్యాంకర్లతోనే తెప్పించినాం సార్. ఎంఆర్ఓ ఎంపీడీఓ సార్ కానీ ఎంఆర్ఓ సార్ ట్యాంకర్లతోనే అవైలబుల్గా మన వాటర్ తెప్పించారు సార్. ఆ 2 days కాగానే మనం కొత్త మోటార్ పర్మిషన్ డిఓ సార్ పర్మిషన్ సార్ మాకు స్ట్రెంత్ ఉంది, ఇబ్బంది అవుతుంది మరి అని అనగానే సార్ వెంటనే పర్మిషన్ ఇచ్చి పెట్టుకున్నామా, ఇబ్బంది చేసుకోకుండా అనగా వెంటనే సార్ 3వ రోజుకు వెంటనే నీళ్ళు వచ్చినాయి సార్. మళ్ళీ ట్యాంకర్లు కూడా మనకు దాదాపు 3-4 ట్యాంకర్లు రోజు వచ్చుకుంటే మన మన ఇబ్బందులు అయితే తీర్చినాయి సార్. మన చిన్న పంపు జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలంలో కస్తూర్బా గాంధీ మరి హాస్టల్ స్కూల్లో నిన్న ఏదైతే పిల్లలకు అవస్థకు గురై ఏదైతే చలి నీళ్ళతో స్నానం చేయడం వల్ల ఈ ప్రాబ్లం ఏర్పడడం వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే స్ట్రెంత్ ఎక్కువ ఉండి ఇక్కడ రూమ్స్ కానీ బెడ్స్ కానీ ఇతరత్ర సౌకర్యాలు పూర్తిస్థాయిలో లేకపోవడం వల్ల ఏదైతే బీర్పూర్ది సారంగపూర్ ఒకే కాడ ఉండడం వల్ల ఈ స్ట్రెంత్ ఎక్కువ పెరగడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే కలెక్టర్ గారు దృష్టి సాధించి బీర్పూర్లో ఉన్నటువంటి కస్తూర్బా మరి కేవీజీ స్కూల్ను వెంటనే అక్కడ ఉన్నటువంటి హాస్టల్ను అక్కడ వెంటనే వేర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి స్ట్రెంత్ను కొంచెం తగ్గించాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం. ఏదైతే ఇక్కడ చలికాలము దాదాపు 1 నెల రోజుల నుంచి చలికాలం స్టార్ట్ కావడం జరిగింది. మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ ప్రిన్సిపాల్ కానీ మరి ఇక్కడ డిఓ గారు కానీ మరి ముందు జాగ్రత్తగా ఎప్పుడో వాళ్ళు ఇప్పటికే రిపేర్ చేసి ఉండాల్సింది పోయి రిపేర్ చేయడంలో లేట్ కావడం వల్ల పిల్లలకు మరి కప్పుకోవడానికి బ్లాంకెట్స్ కానీ ఇతరత్ర బెడ్షీట్ కానీ పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం ఏర్పడ్డట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మెయిన్గా వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఈ వాటర్ ప్రాబ్లాన్ని పరిష్కరించే విధంగా డిఓ గారు కానీ మరి ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ ప్రభుత్వ ఉన్నతాధికారులు మెయిన్గా కలెక్టర్ గారు దృష్టి పెట్టి దీని మీద దృష్టి సాధించి వెంటనే చర్యలు చేపట్టాలి. ఇక్కడ ఉండే పిల్లలు మొత్తం కూడా రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి పేద వర్గాలకు చెందినటువంటి పిల్లలు ఇక్కడ హాస్టల్లో ఉంటారు. వారిని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. వేల కోట్ల రూపాయలు విద్య మీద పెడుతున్నామని గవర్నమెంట్ చెప్తూ ఉన్నది. కానీ వేల కోట్ల రూపాయలు ఎవరి దగ్గర చేతులు మారుతున్నాయో కనిపిస్తలేవు. కానీ ఏ గురుకుల పాఠశాల చూసినా, ఎక్కడ కస్తూర్బా స్కూల్ చూసినా, గవర్నమెంట్ హాస్టల్ చూసినా ఇదే అరకొర వసతులతోటి ఈ జగిత్యాల జిల్లాలో ఇప్పటికే చాలా వరకు ఫుడ్ పాయిజన్ అయి కొన్ని హాస్టల్లో పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మొన్నటికి మొన్న అక్కడ మెట్పల్లి స్కూల్లో పాములు కరిచి కూడా పిల్లలకు అవస్థలకు గురైనాయి. పెద్దపూర్లో మొన్నటికి మొన్న ఇక్కడ జగిత్యాల పిల్లలకు వసతులు లేక బాత్రూమ్లలో వండుకున్నటువంటి సందర్భాలు చాలా వరకు మేము పేపర్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ మరి సమాజం చూస్తూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు వెంటనే చర్యలు చేపట్టి ఈ యొక్క సారంగపూర్ మండలం ఉన్నటువంటి కస్తూర్బా స్కూల్లో ఉన్న ఎక్కువ స్ట్రెంత్ను బీర్పూర్కి కూడా తరలించే విధంగా అక్కడ స్కూల్ను ఏర్పాటు చేసి హాస్టల్ను వెంటనే పునరుద్ధరించి వారికి చర్యలు చేపట్టాలని కోరుతూ ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీరు పట్టించుకోకపోతే మరొక్కసారి ఎంఆర్పిఎస్ మరి పూర్తిస్థాయిలో ఇక్కడ దృష్టి సాధించడం జరుగుతుంది. ఒకవేళ మీరు చర్యలు చేపట్టనట్టయితే
పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి కూడా మేము వెనుకాడబోము. ఎక్కువ పేద వర్గాలకు సంబంధించిన పిల్లలు ఉంటారు కాబట్టి ఆ పేద వర్గాల కోసమే ఎంఆర్పిఎస్ పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు గిన చేయకపోతే మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు కూడా పిలుపునిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.